హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ దీపు లక్కీస్ ఛానల్. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని టాంగ్ అని కొట్టేసేయండి. నేను నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. శ్రావణ శుక్రవారం రోజు నేను అమ్మవారి దగ్గర పెట్టుకున్న లంగావని ఇదే. ఈ హాఫ్ సారీని నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నాను. హ్యావ్ ఎ లుక్. శ్రావణ శుక్రవారం రోజు మా పూజ అయితే సక్సెస్ఫుల్గా జరిగిపోయింది. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది మా పూజ రూమ్ అన్నమాట. సో పూజ అయితే చాలా బాగా జరిగింది. అలానే నైవేద్యాలు కూడా నేను 9 రకాలు అమ్మవారికి పెట్టడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను దేవుడి దగ్గర పెట్టుకున్న లంగావోణి ఇదే అనమాట. మీరు వరలక్ష్మి వ్రతాన్ని ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. యూట్యూబ్ నుంచి నాకేదో వచ్చింది అని చెప్పాను కదా, ఏంటి మీకు కూడా తెలుసుకోవాలని ఉందా? టాయ్ వచ్చేసింది. నాకు యూట్యూబ్ నుంచి ఇదైతే వచ్చేసింది. ఏంటిది అని చూస్తున్నారా? యాడ్సెన్స్ అకౌంట్ నుంచి ఎప్పుడైతే మన అకౌంట్ లో $10 వస్తాయో అప్పుడు మనకు ఒక పిన్ అనేది జనరేట్ అవుతుంది. ఆ పిన్ అనేది మనం అడ్రస్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. ఆ అడ్రస్ వెరిఫికేషన్ కోసం మన అడ్రస్ అనేది ముందు ఇవ్వాలి. అప్పుడు మనకు ఈ పిన్ అనేది సెండ్ చేస్తారనమాట. నాకైతే ఈ పిన్ వచ్చేసింది. ఈ పిన్ రావడానికి ముందుగా మనకు మెయిన్ కావాల్సింది ఏంటి అంటే మన అకౌంట్ లో $10 అనేవి ఉండాలి. ఇది వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపించేస్తాను. లెట్స్ గో. ఇదేనండి యాడ్సెన్స్ నుంచి నాకు వచ్చిన కొరియర్. ఫస్ట్ చూస్తున్నారు కదా, ఎడ్జెస్ని ఫస్ట్ రిమూవ్ చేయమన్నారు. సో దానికోసం నేను ఎడ్జెస్ రిమూవ్ చేస్తున్నాను అనమాట. ఇవి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. ఎందుకు అంటే లోపల మీకు కొంచెం చిరిగినా కూడా పిన్ దగ్గర చినిగిపోయే ప్రాబ్లం ఉంటుంది. సో మీరు ఇది కట్ చేసేటప్పుడు కానీ జాగ్రత్తగా రిమూవ్ చేసేయండి. నేనైతే ఎడ్జెస్ అన్నీ కూడా రిమూవ్ చేసేస్తున్నాను. నేనైతే ఓపెన్ చేసేసాను. ఒక సైడ్ అయితే ఇలా ఉంది, నెక్స్ట్ సైడ్ వచ్చేసరికి మనకు పిన్ ఉందన్నమాట. అండ్ దీనికి ఒక సైడ్న మనకు స్టెప్స్ అనేవి ఇచ్చేసారు, ఎలా మీరు ఎంటర్ చేసుకోవాలి అనేది కూడా. సో నేనైతే నా హోమ్ పేజ్ చూపిస్తున్నాను చూడండి. యువర్ పేమెంట్స్ ఆర్ కరెంట్లీ ఆన్ హోల్డ్ బికాజ్ యూ హ్యావ్ నాట్ వెరిఫైడ్ యువర్ అడ్రస్. సో మీరు ఎప్పుడైతే గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ ఓపెన్ చేసి ఉంచారో దాంట్లో మీకు ఇలా పింక్ కలర్లో కనిపిస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మన అకౌంట్లో $10 ఉంటాయో అప్పుడు మాత్రమే మనకి పిన్ వస్తుంది అని చెప్పాను కదా. సో ప్రజెంట్ నా అకౌంట్లో ఉన్నవైతే $14 అనమాట. సో 10 కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాకు ఈ పిన్ అనేది పంపించడం జరిగింది. ఇప్పుడు ప్రొసీజర్ ఎలాగానే చెప్పేస్తున్నాను. ఇప్పుడు చూడండి, హోమ్ పేజ్లోనే మనకి ఇక్కడ క్లియర్గా చూపించేస్తుంది వెరిఫై యువర్ బిల్లింగ్ అడ్రస్. సో పిన్ అనేది నాకు వాళ్ళు 30th జూన్న మనకు సెండ్ చేశారనమాట. ఇట్ షుడ్ టేక్ 2 to 4 weeks టు అరైవ్ అని ఉంది. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇంకా ఎక్కువ టైమే పట్టచ్చు. ఈ పిన్ మనకు వచ్చిన తర్వాత మనం అడ్రస్ అనేది కన్ఫర్మ్ చేసినట్లు. వీళ్ళు నాకు 30 జూన్న సెండ్ చేశారండి పిన్. నాకు 30 జూలైకి ఎగ్జాక్ట్గా వచ్చింది. ఎగ్జాక్ట్లీ 1 మంత్కి వచ్చిందనమాట. సో ఇప్పుడు చూడండి, వెరిఫై అనే దగ్గర క్లిక్ చేసేసాను నేను. ఎంటర్ యువర్ పిన్ అని చూపిస్తుంది. సో ఇక్కడ ఏం చేయాలి అంటే మీకు వచ్చిన కార్డులో 6 digits పిన్ నెంబర్ అయితే ఉంటుంది, దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సబ్మిట్ అనేది మీరు క్లిక్ చేయాలి. సో దీనికి మనకు 3 attempts మాత్రమే ఉంటుందండి. మీరు జాగ్రత్తగా నంబర్ చూసుకుని ఎంటర్ చేయండి. సో ఆ కార్డులో వచ్చిన నెంబర్ని నేనైతే ఇక్కడ ఎంటర్ చేసేసాను. యువర్ బిల్లింగ్ అడ్రస్ హ్యాస్ బీన్ వెరిఫైడ్. సో నా అడ్రస్ అయితే వెరిఫికేషన్ అయిపోయిందనమాట. ఇది చేయగానే మీరు చేయాల్సిన మరొక పని ఏంటి అంటే లెఫ్ట్ సైడ్లో పేమెంట్స్ అన్న ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇలా స్క్రీన్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ రైట్ కార్నర్లో చూసారా, హౌ యూ గెట్ పెయిడ్ అని చూపిస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే యాడ్ పేమెంట్ మెథడ్ అనేది చేయాలన్నమాట.
సో మీకు $100 వచ్చిన తర్వాత మీకు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. దానికోసం మీరు ఈ పేమెంట్ మెథడ్ని సెలెక్ట్ చేసుకుని మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి యాడ్ ఏ పేమెంట్ మెథడ్. సో బెనిఫిషియరీ ఐడి మీరు ఇవ్వాల్సి ఉంటుంది, అది ఆప్షనల్. అదేంటి పిన్ వెరిఫై చేసేసాం కదా, పింక్ కలర్లో కనిపిస్తుంది అని అనుకుంటున్నారా? దానికోసమే నేను పేజ్ రిఫ్రెష్ చేశాను. సో ఇప్పుడు చూసారా పింక్ కలర్లో ఉన్నది పోయిందనమాట. ఈ పేమెంట్ మెథడ్లో మీరు మీ బ్యాంక్ డీటెయిల్స్, స్విఫ్ట్ కోడ్, ఐఎఫ్ఎస్సి కోడ్, నేమ్ ఆన్ ద బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది కదా, ఒక లైక్ ఇచ్చేసేయండి. మీకు ఈ వీడియో గురించి ఏ డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్